హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము మష్రూమ్ పలావ్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మష్రూమ్స్ నీట్గా సాల్ట్ వాటర్లో నానబెట్టి కొంచెం హాఫే చేశాను నేను, మరి చిన్న పీసెస్ చేయలేదు. మరి చిన్నగా అయితే మరి ఉడికేపాటికి ఇంకా చిన్నగా అయిపోతాయి, తినడానికి రాదు, తినేటప్పుడు కూడా మనకి తగిలినట్టు అనిపించదు. ఇంకా అట్లానే మష్రూమ్స్ కట్ చేసుకొని ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ మనం బిర్యానీకి ఎట్లా కట్ చేసుకుంటాం సన్నగా పొడుగుగా, అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో నెయ్యి, ఆయిల్ కొంచెం యాడ్ చేసేసి మనం బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా వేసేసి కొంచెం ఫ్రై అయ్యించి, నేను కొంచెం క్యాష్యూ కూడా వేసాను, వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ రాక్కర్లేదు, ఎందుకంటే మష్రూమ్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. మష్రూమ్స్ ఇంకా వాటితో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. మరి గోల్డెన్ బ్రౌన్ వేస్తే ఆనియన్స్ మరి బ్లాక్ కలర్ అయిపోతాయి, టేస్ట్ బాగోదు, కొంచెం చేదులాగా అనిపించింది. కాబట్టి కొంచెం లైట్ మగ్గాక వేసుకోవాలి ఆనియన్స్, మష్రూమ్స్ వేసుకున్నాక ఇంకా మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై, వాటి పచ్చి వాసన పోయి వాటిలోంచి వాటర్ అంతా రిలీజ్ అయిందాక కుక్ చేసుకొని దాంట్లో ఇంకా నెక్స్ట్ మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ధనియాల పౌడరు, కారము, ఇంకా పెరుగు అన్నీ యాడ్ చేసేసి బాగా పచ్చివాసన పోయినాక ఫ్రై అయ్యి ఇంకా మన పలావ్ దానికి మనం ఎంత రైస్ తీసుకుంటామో ఆ రైస్కి మనము క్వాంటిటీ వాటర్ తీసుకొని ఇంకా అవి వాటర్ హీట్ చేయాలన్నమాట కుకింగ్కి వచ్చిందాక. మరీ ఎక్కువసేపు కుక్ చేసిన మష్రూమ్స్ మరీ రబ్బరీగా అయిపోతాయి, మరీ ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, జస్ట్ దాంట్లోని వాటర్ రిలీజ్ అయ్యి పచ్చివాసన పోయిందాక ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, నాన్ వెజ్ని రీప్లేస్ చేసినట్టు ఉంటుంది. మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇప్పుడు కొంచెం వేసుకొని నేను మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుంటున్నాను. వేసుకొని ఇది అయిపోయాక మనం ఎంత రైస్ తీసుకుంటామో దాని రేషియో, బాస్మతి రైస్ అయితే 1:1.5 రేషియో, మామూలు రైస్ అయితే 1:2 రేషియో వేసుకొని వాటర్ దాన్ని బాయిలింగ్కి రానివ్వాలి. బాగా బాయిలింగ్కి వచ్చాక దాంట్లో మనం రైస్ వేసేసి, ఇందాక కొంచెమే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రైస్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసి బాగా కుక్ అయ్యి వాటర్ అంతా ఇంకా దమ్కి పెట్టేస్తాను. ఇంకా దాని తర్వాత మన వేడి మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది. పలావ్స్ ఇట్లాంటివి అయితే మనము ఏ గ్రేవీ లేకపోయినా తినేయచ్చు, ఒకవేళ గ్రేవీ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఏం చేయలేదు, మ్యాంగో పికిల్తో కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా పలావు. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ అయినా మటన్ అయినా పలావ్ చేసుకున్నప్పుడు ఒకసారి మ్యాంగో పికిల్ తోటి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. నెక్స్ట్ వేడి మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా వచ్చింది.